హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇండియాలో ఉంటే ఇలా రెడీ అవుతుంది, యూకేలో ఉంటే ఫుల్గా చీరగట్టుకు రెడీ అవుతుంది. ఏంటి ఆపోజిట్ రియాక్షన్స్ అనుకుంటున్నారా? సిచ్యువేషన్ అలా కోఆపరేట్ చేసిందండి. అక్కడ ఉన్న రోజులు చక్కగా చీరలు కట్టుకునేదాన్ని. ఇక్కడికి రాగానే ఈ అవుట్ఫిట్ వేసుకోవాల్సి వచ్చింది. రీజన్ కూడా చెప్తాను, రండి మరి. బిట్టు క్లోజ్ వేసి ఈ బిట్టుగాడికి నేనే బ్రైడల్ మేకప్ చేశాను. మధుకి ఏసీ ఉంటేనే స్మైల్ వస్తుంది, లేకపోతే స్మైల్ రాదు. యాంగ్రీ బర్డ్ అనమాట. వచ్చేసామండి. ఇప్పుడు మనం చేయబోతున్న పని ఏంటంటే ఫంక్షన్ రిలేటెడ్ మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం. ఫంక్షన్ అంటుంది అసలు ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? పంచెల ఫంక్షన్కి ఈ గెటప్ అసలు సూట్ కాదులేండి. నేను యాక్చువల్గా ఫంక్షన్ సెటప్ కోసం అని చెప్పేసి ట్రెడిషనల్ వెస్ట్రన్ 2 ఫోటోషూట్లు అడిగాను. ట్రెడిషనల్ ఆల్రెడీ మన ఫంక్షన్కి రెడీ అవుతాం కదా, అప్పుడు తీసుకుంటాం కదా, మళ్ళీ ట్రెడిషనల్ ఇప్పుడు వేస్ట్ కదా. అందుకని కొంచెం వెస్ట్రన్ ఫీల్ కోసం వెస్ట్రన్ అవుట్ఫిట్లతో ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసి మిగిలినంతా ఫంక్షన్ రోజులు ప్లాన్ చేసుకుందామని ఇవాళ మొదలు పెట్టామన్నమాట. అందుకని ఫంక్షన్ పనులు మొదలైనట్టు ఇవాళ నుంచి. అక్కడుంటే చక్కగా నల్ల పూసలు, బొట్టు, గాజులు తెగ రెడీ అయి ఉండేదాన్ని. ఇక్కడ అన్నీ పోయినాయి. ఇంకోటి, నాకు మొన్న ఎవరో బయట కనిపించి కొంతమంది మన వాళ్ళు అడిగారు, మీరు అక్కడుంటే చక్కగా చీరలు కట్టుకొని రెడీ అయ్యేవాళ్ళు, ఇక్కడుంటే కుర్తీలు మామూలు డ్రెస్సులు వేసి తిరుగుతున్నారు ఏంటని. ఎండలు, దోమలు, ఏం చేస్తాం? ఇది చూడండి, ఎంత లావున కాయలు కాసిపోయినాయి. మీకు ఇంకో బ్యూటీ స్పాట్ చూపించనా? ఇది చూడండి, బొప్పి కట్టిందా? కట్టింది. పొద్దుటి నుంచి మధు ఏమంటున్నాడు తెలుసా, నేను రెడీ అవుతుంటే, ఎందుకు బొప్పి కట్టించుకున్నావు? నేను కట్టించుకున్న బొప్పే అండేది, నేను దేనికేసి గుద్దుకోలేదండి. ఒక దిక్కుమాలని దోమ వచ్చి ఆడ కుట్టింది. నవ్వుతావేంటి? వాడినైతే అసలు వీడికైతే దారా నీ తీపి గుర్తులు భయంకరంగా ఉన్నాయి. అసలు వీడికైతే పాప మెడంతా కూడా అంత. అవును, అసలు ఈ వీడియో నేను ఏం చెప్తున్నాను, దోమలు మమ్మల్ని ఎలా కాటేసినాయి అనే దాని మీద కంప్లైంట్ చేస్తున్నట్టు ఉంది. సో టాపిక్ దోమల గురించి కాదండి, ఇప్పుడు మనం చేసుకోబోయే ఫోటోషూట్ గురించి. రండి, అది చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఎప్పుడో మొదలు పెడితే ఇప్పుడు వచ్చామన్నమాట. డే లైట్లో ఉన్నప్పుడు కాసి 4-5 క్లిప్పులు అలా ఊరికే తీసుకొని వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాము. దెన్ మిగిలిన అన్ని స్టూడియోస్లో తీసుకోవటం. ఇక్కడ కిస్ యువర్ బ్రదరు, టికిల్ చేయండి బ్రదర్ని ఇలాంటివి అడిగేసరికి అది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. జాను, అక్కడ వాళ్ళు తీస్తున్నారు జాను, నువ్వు కూడా తీయక్కర్లేదు. మరీ అసలు డాటర్ కనిపిస్తే ఫోటోలే. మనం తీసే వ్లాగ్ కూడా అడ్డం వచ్చేస్తున్నాడు చూడండి. అక్కడ కూతురు ఫోటోలు తీసుకోవడానికి అక్కడ వాళ్ళు తీసిస్తారు, వాళ్ళు తీసి ఫుల్ క్లారిటీతో ఇస్తారు. ఓకేనా? ఎన్నన్నా చెప్పు, మేము చేసేది మేము చేయటమే అంతే. ఇక్కడ ఎవరు మన మాట వినేవాడు లేరండి మా ఫ్యామిలీలో. వ్లాగ్ తీయమని చెప్పి మనిషిని పట్టుకొస్తే అది చూడండి ఏ పొజిషన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. నేను కెమెరా నేను తీసుకున్నా, గుర్తుపెట్టుకోండి ఆ మనిషిని. ఎప్పుడు యాంగ్రీ బర్డ్లా ఉండకూడదు నవ్వు. వచ్చిందండి. అబ్బా, ఈ యాంగ్రీ బర్డ్ నుంచి నవ్వు తెప్పించడం మామూలు విషయం కాదు. దీనికేమో వేడి. మా కష్టాలేంటో తెలుసా? దోమలు, ఈగలు, వేడి, అంతే, అంతకుమించి ఏం లేవు. ఒకప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ నార్మల్ అండి. ఇప్పుడు అవన్నీ కాంప్లికేటెడ్ అయిపోయినాయి పిల్లల వల్ల. 21 ఏళ్ళు ఇక్కడ, 21 ఏళ్ళు అక్కడ. దేన్ని అడ్జస్ట్ అవ్వమంటారు? బాడీలు అడ్జస్ట్ అవ్వట్లేదు, మేము అడ్జస్ట్ అవుదాం అనుకున్నాం. సరే, ఇదిగోండి మా బిట్టుగడు ఫోటోషూట్ కోసం చూడండి నెయిల్స్. లేడీ బర్డ్ నెయిల్స్ వేయించుకొచ్చాడు. పూలలు గీసారంట. ఇక్కడ వీడియో తీస్తున్నారే, ఆయనకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. నీకు చెమటలు గారిపోతున్న కష్టం తప్పితే ఈ వీడియోలో నాకు ఏం కనిపించట్లా. తడిసిపోయాం. సాయంత్రం 6 అయినా కూడా పిచ్చవేడిగా ఉంది ఏంటండి. దోమలు గుట్టిని, మంటలు, దురదలు, నొప్పులు. మేము వచ్చిన టైము ఒక్కబోసే టైంకి వచ్చామండి. అది కూడా ఎంత కేజీలు మేకప్లు వేసుకొని. సో అది వర్కౌట్ అవ్వట్లా.
వెస్ట్రన్ అవుట్ఫిట్తో ఎంట్రీ అనమాట. ఈ ఫొటోస్ అన్నీ మేము అక్కడ మాకు ఇంట్లో ఫ్రేమ్ చేయించుకున్న వాటిలో చెప్పాక ఇల్లు రెనోవేట్ చేయించి 1 year అయింది. ఫ్రేముల్లో మాత్రం ఫొటోస్లో ఎంటీగా పెట్టుకున్నాం. అక్కడ 3 times ఫోటోషూట్ ప్లాన్ చేస్తే పోస్ట్పోన్ అయింది, కలిసి రాలా. ఇక్కడికి వచ్చినా మొదలు పెట్టాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా ఇవాళ టైం లేక స్పెషల్ వ్లాగ్ ఏం చేయలేదండి. ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, కబుర్లు చెప్పుకుంటా వ్లాగ్ చేద్దామని చేశాను. బెస్ట్గా అనిపించకపోతే ఏమనుకోకండి. బట్ దీని తర్వాత నుంచి వాడి ఫంక్షన్ రిలేటెడ్ చాలా వస్తాయి కాబట్టి కొంచెం టైం దాని మీద ఎక్కువ పెడదాం. అది వరకు ఇట్లాగా షాపింగ్ మీద కూడా ఏం వీడియోస్ చేయలే, ఎందుకంటే ఈజీ షాపింగ్ కాదు ఈసారి. టిపికల్గా హడావుడిగా చేస్తాను షాపింగ్. సో అక్కడ వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ ఎప్పుడు మీరు మ్యాచింగ్ వాళ్ళిద్దరికి వేయట్లేదు అంటారు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరికి వేసాం. బిట్టు నేను నార్మల్గా ఉన్నాం, వాళ్ళిద్దరు మొత్తం ఎవ్రీథింగ్ ఈక్వల్గా ఉండేటట్టు చూసామన్నమాట. లెట్స్ సీ. ఇంక ఇప్పుడు ఈ డ్రెస్తో ఫోటోషూట్ కానిద్దాం, ఓకేనా? బిట్టు క్లోజ్ వేసి చేయి. ఎదుగు ఈ బిట్టుగాడికి నేనే బ్రైడల్ మేకప్ చేశాను. నేను యూకేలో ఉన్నప్పుడు బిట్టుగాడిని తీసుకొని మ్యాక్కి వెళ్ళానండి. అక్కడ బ్రైడల్ మేకప్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో వేయించుకున్నాం. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కానీ మేము ఓన్గా వేసుకుంటున్నాం. ఫంక్షన్కి కూడా బిట్టుకి నేనే మేకప్ ఆర్టిస్ట్ని కదరా బిట్టు. వాళ్ళిద్దరు చూడు, నా గోడు నేను చెప్పుకుంటున్నా, వాళ్ళు పోజులు ఇచ్చుకుంటున్నారు లవర్స్ లాగా. మధుకి ఏసీ ఉంటేనే స్మైల్ వస్తుంది, లేకపోతే స్మైల్ రాదు. చెమట పోసినా ఎండ వచ్చినా స్మైల్ రాదు. యాంగ్రీ బర్డ్ అనమాట. ఎన్ని పోజులు. నాది మేకప్ బాగుందా? నేను కూడా సేమ్ బ్రైడల్ మేకప్ది చేసుకున్నా. ఇది చేసుకోవడానికి 1 గంట పట్టిందండి, అందుకే లేటు. దీని ముందు ఈ హెయిర్ స్టైల్ ఉందే, దీనికోసం ఒక పార్లర్కి వెళ్ళి దీనికి 1 గంట నేను లేట్ అక్కడ. సో అలా అన్నీ లేటే. ఇప్పుడు దీని నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళాలి, అది కూడా లేటే. వాళ్ళిద్దరి మీద కిస్ అంట. నాకు దగ్గరగా ఉంటూ మీద చెయ్యి అంటే ఇలా బిగుసుకుపోతాడు. దాన్ని హగ్గులు కిస్సులు అంటే చూడండి ఎట్టేస్తున్నాడు. మొహం వెలిగిపోతుంది చూసారా, కాంతులు వచ్చేస్తున్నాయి ఫేస్లో నుంచి. ఇన్నెవరో తిట్టుంటారు కదండి. ఏంటండి ఒక పక్క మాట్లాడుతుంటే మీరు కూడా ఆళ్ళ మీదకి వెళ్ళి వీడియో తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడు వాగుతూనే ఉంటుందనే. ఇక్కడ ఫ్యామిలీ ఫోటోషూట్కి వచ్చినట్టు అనిపించట్లా కదా. సిగ్గు తెచ్చుకో, వాళ్ళిద్దరిని చూసి మనం అట్ట దిగాల. నాతో దిగాలని చెప్తున్నాను రా. వీడికి ఎప్పుడు అర్థం కాదండి మదర్తో ఎట్టుండాలో. వాళ్ళిద్దరిని చూడరా, నన్ను అలా పైకి ఎత్తు. యు ఆర్ టూ హెవీ అంట. ఇట్లాంటి కొడుకు ఒక్కడ చాలు. గోడకి బల్లిలాగా అరుచుకోవాలి. రారా తిరుగు, అతుక్కోవాలరా. ఇలా హైట్ల వారీగా నుంచోవండి. వీడు హైట్ అనగా నా వెనక్కి వెళ్తున్నాడు చూసారా. దీని అవమానం ఇంకోటి లేదు. మీరు స్మెల్స్ నైస్ అంటే ఇలా ఉన్నారేంటి. కిస్. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నడుస్తుందండి. పాపం దానికేమో దోమలు కుట్టిని గీక్కుంటుంది. ఇంకా వాళ్ళిద్దరిని పీకి పక్కనేయండి, మేము వస్తాం. ఇది బయట పెట్టవే. నవ్వు. ఎవరికోసం అవుతావు? నవ్వు నవ్వాలి. ఇంకో అవుట్ఫిట్ అనమాట. క్యాజువల్గా సింపుల్గా దిగుతున్నాము. ఇవి ప్రాపర్గా ఇంట్లోకి అన్నట్టు. ఎందుకు ఇంట్లోకి వెస్ట్రన్ దిగుతున్నారు, ఫ్రేముల్లో పెట్టడానికి వెస్ట్రన్ ఎందుకు, ట్రెడిషనల్ ఎందుకు కాదు, మన ఇండియన్స్ కదా అనిపిస్తుందా? ఎందుకంటే చీర కట్టుకుంటే ఖచ్చితంగా జ్యువెలరీ చాలా పెట్టుకుంటాం కదా. ఇంటికి ఏదైనా వర్కర్లు కానీ ఏదైనా పని మీద కానీ ఎవరైనా వస్తే బ్రిటిష్ వాళ్ళు కదా, ఈ జ్యువెలరీలు నగలు ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యి మనకి ఫోటోల్లో కనిపించి ఇంక రేపు ఏమన్నా జరిగి ఎందుకని వెస్ట్రన్ ఫోటోలు దిగి ఇంటిలో పెట్టేసుకుంటున్నాం. పర్సనల్గా ట్రెడిషనల్గా దిగినవి మాత్రం ఫోనుల్లో ల్యాప్టాప్ల్లో మెమరీస్. ఇదన్నీ సేఫ్టీ ప్రికాషన్ అనుకోండి, ఏం చేస్తాం, తప్పదు. అక్కడ మన ఇండియన్ ఇళ్లలో బాగా జరుగుతాయి దొంగతనాలు, అందుకని రిస్క్ చేయదలుచుకోవట్లా. తీసుకుంటారు ప్రికాషన్లు, కానీ పోయిన నగలు తిరిగి రావట్లా. అది వాళ్ళకి మన ఇళ్లలో లేకపోయినా ఇల్లు పాడు చేస్తున్నారని మేము కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. అందుకే నగలు లేకుండా సింపుల్గా దిగుతున్నాం. నగలతో ఉన్నాయని పర్సనల్గా దాచేసుకుంటాం. ఈ ఫోటోషూట్ అయిపోగానే మీకు బొబ్బాయి చెప్పి మీకు బ్రేక్ ఇచ్చేస్తాను, ఓకేనా? మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాం. నువ్వేంటి గోడల ఎక్కాలో చూస్తున్నావు ఏంటి గ్యాప్లు? ఎక్కరమ్మా, మనుషులం కదా, ఎక్కలేమలా. స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నా. మొత్తం 3 కోతులు ఉన్నాయి చూసారా ఫ్రేమ్లో. అక్కడ ఆ కోతులు 3. ఇంటెలిజెంట్ ఫెలోని ఇక్కడ నేను. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళ ముగ్గురిని గుర్తించినట్టున్నారండి. ఇది వీళ్ళని గుర్తుపెట్టుకోండి, మన గుర్తించట్లా ఇక్కడ. నేను వెళ్ళేసరికి వాళ్ళకి అన్ని దిగి నీరసం వచ్చేస్తుందండి, ఇంకా దిగట్లా వాళ్ళు నాతో. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పక్కన వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తున్నారు, చూసారా, ఫుడ్ కోసం కరువుగా విండోలో నుంచి అట్లా చూస్తున్నారు. ఇంకోటి అండి, తనని ఇరిటేట్ చేస్తున్నట్టు వాడు తీసుకొని, అది రెగ్యులర్ జాబ్ కదా, బాగుంటుంది. ఇందాడ నుంచి అడగడం మర్చిపోయానండి, ఇక్కడ బొప్పి బాగా కనిపిస్తుందా? మీరేంటండి బొప్పి కనిపిస్తుందా అంటే ముందుకు వచ్చి మరీ తీస్తున్నారు. అసలు ఆ కుట్టిన దోమను అనుకోవాలండి, భూమి మీద ఖాళీ లేనట్టు ఇక్కడే కుట్టాలా? ఎన్ని చోట్ల కుట్టిందో దానికి ఇంకా తనివి తీరలా, దొరికితే చంపేయాలందండి నాకు. ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి, దోమలు అంతరించట్ల. ప్రాబ్లం అది. దోమల కోసం ఇంత రచ్చ చేస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడండి బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు దోమలు, ఈగలు, వాటరు ఇవన్నీ ఓవర్ యాక్షన్ కాదండి, రియల్ పెయిన్స్. ఎందుకో చెప్పనా, అక్కడ దోమ ఉండదు కదా, 20 ఏళ్ళు దోమను చూడకుండా పిల్లలు పుట్టిన కాడి నుంచి దోమలు చూడాలి. ఈడకి వచ్చేది కుట్టినాక అదేమవుతుందంటే ఇంత వెడల్పు ప్యాచ్ అయ్యి ఉండుబడి అందులో నుంచి పసు బయటకు వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంత డెలికేట్ అయినాయి మా స్కిన్లు. అండ్ వాటర్ అయ్యబడితే ఇది తాగితే వెంటనే థ్రోట్ ఇన్ఫెక్షన్లు, డయేరియాలు వస్తున్నాయి. మేము ఇక్కడికి రాగానే 2 రోజులు బాగున్నాం, 3వ రోజు నాకు హెవీ వామిటింగ్స్, ఫుడ్ పాయిజన్, దెన్ బన్నుకి, దెన్ బిట్టుకి, దెన్ మధుకి. 10 రోజులు పట్టింది మేము అందరం రికవర్ అవడానికి. అన్ని యాంటీబయాటిక్స్, డీహైడ్రేషన్ అయిపోయి కొలాప్స్ అయిపోయాం. నేనైతే కారులో పడిపోయానంట, నాకు తెలియదు. తర్వాత వాళ్ళు హోటల్కి తీసుకొచ్చారు. సో అలా మెనీ థింగ్స్ జరిగినాయండి. సో ప్రతిదీనే బయట కంట్రీ నుంచి రాగానే ఏంటి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే మేము బాగా డెలికేట్ అయిపోతాం. ఆ డెలికేట్ అయిన బాడీలని, ఆ ఇమ్యూనిటీని కవర్ చేసుకోవడానికి మినరల్ వాటర్లు, హ్యాండ్ వాష్లు, దోమలు రాకుండా ఈ మస్కిటో టెంట్లు వేసుకోవటాలు, ఏసీలు, ఇవన్నీ మేము వీక్ అయ్యామనడానికి సింబల్ అండి. చాలామంది ఏంటంటే బయట కంట్రీ నుంచి రాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటారు. అదొక పెయిన్ యాక్చువల్గా. అది అర్థం చేసుకోవాలంటే మీరు ఒక 4 ఏళ్ళు బయట కంట్రీలో ఉండాలి, అప్పుడే తెలుస్తుంది. అబ్బా సరే, మనకే ఇలా ఉంటే నేను 20 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటుంది. పిల్లల పరిస్థితి పాపం పుట్టిన కాడి నుంచి అక్కడే ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడతారు. బట్ ఒక 15 రోజులు పట్టుద్దండి ఇక్కడ వెదర్ అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడు 10 రోజులైంది మేము వచ్చి. ఈ 15 రోజులు అడ్జస్ట్ అయిపోయినాక తర్వాత ఇండియా బాగా నచ్చుతో 15 రోజులు తర్వాత రిటర్న్ వెళ్ళే ట్రిప్ వచ్చేస్తుంది. అది మా బతుకులు, అంతే. ఇంకా జీవితం నెలకు మించి రాలేము, మరి సంపాదించుకోవాలిగా. ఇక్కడ ఖర్చు పెడుతున్నామంటే అక్కడ సంపాదించాలి. అది సరే అండి, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. మామూలుగా మేడం గారు రావాలి. ఇప్పుడు మీకు తెలుసు కదా, మన జర్మన్ ఫ్యామిలీ పద్దు వాళ్ళు వచ్చారు, అందుకని అందరం కలిసి డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో కొంచెం హడావుడిగా ఫినిష్ చేస్తున్నాను, ప్రాపర్గా చేయలేదు. బట్ కానీ ముందు వచ్చే వీడియోలు డెడికేషన్తో ప్రాపర్గా చేస్తాను. అవి మంచి ఫంక్షన్ రిలేటెడ్, ఇది కూడా ఫంక్షన్ రిలేటెడ్ అండ్ సంథింగ్ స్పెషల్. ఆ స్పెషల్ కూడా నేను మళ్ళీ 2వ సారి అంటున్నాను. ఆ స్పెషల్ నేను చెప్తాను, ఒక 1 మంత్ టైం ఇవ్వండి చెప్తాను. ఇవాళ మా బన్నుగాడి బర్త్డే అనమాట, 15th బర్త్డే. ఇండియాలో జరుగుతుంది. స్పెషల్గా ఏం చేసుకోవట్లా, సింపుల్గా లంచ్ అనమాట. ఓన్లీ గుంటూరులో దగ్గర రిలేటివ్స్ మధ్య. ఒక చిన్న లుక్ వేసుకోండి ఆ కేక్ని. ఇదనమాట కేక్. సింపుల్గా కేక్ కోసేసుకొని ఇక్కడే లంచ్ తిందామని వచ్చామన్నమాట. హడావుడు లేదు. వీళ్ళందరూ మీకు తెలిసిన తలకాయలే. ఈ తలకాయని కూడా గుర్తుపట్టే ఉంటారు. అందరికీ జలుబులు, జ్వరాలు. ఫస్ట్ మధు పట్టించుకొచ్చాడు, నాకు ఇచ్చాడు, నా నుంచి వీడికి దానికి. మెల్లగా ఇప్పుడు అందరికీ పంచడానికి వచ్చాం. అదే మాకు అర్థం కావట్లేదు. రాగానే సిక్కయ్యాం, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ సిక్కయ్యాం. మా డౌట్ ఏంటంటే మేమే ఎక్కువ సిక్ అవుతున్నాం, ఎవరు సిక్ అవ్వట్లేదు అని అనుమానం వస్తుంది. మేమేం తింటున్నాం, ఎన్నున్నా ఏది ఆగట్లా, తింటమే పార్టీ. సరే, మిగిలిన తింటా ఆర్ కేక్ కోసుకుంటా మాట్లాడుకుందాం, ఓకేనా? నాకు యూకేలో కేకుల కన్నా ఇండియాలో కేకుల మోడలే నచ్చిందండి కదా. ఇక్కడ స్టైల్ డెకార్ బాగుంది కదా. నేను ఒక అరగంట డిస్కషన్ సెలెక్ట్ చేయడానికి. మళ్ళీ ఇంకా కేక్ కటింగ్లో అలా ఎవరేం తింటున్నారో పంచుకుంటున్నారు. మా ఇంటి శివగామి నవ్వకూడదు అనుకోని కోపంగా చూడాలని ట్రై చేశారు, వర్కౌట్ అవ్వాలా. వామ్మో, అది పడిపోద్ది. ఇంకా ఇక్కడ కొన్ని చైర్లు ఖాళీలు ఉన్నాయి. జర్మన్స్ రావాలి, మా అమ్మ కూడా రావాలి. అదే జర్మన్స్ అంటే వాళ్ళే. సూపు తిందగా, సూపు తాగదు, అందుకని బెటర్. జర్మన్స్ వల్ల మా అమ్మ కూడా లేటు. ఎప్పుడు నేను లేట్ అన్న పేరు నాకు ఉండేది, ఇవాళ మరి పోగొట్టావు. ఇదిగో మీరు రాలేదని మేము కేక్ కటింగ్ బ్లాక్ చేసాం తెలుసా, ఆపాం. పొగడాలే, నవ్వు ఊరుకోకూడదు. పద్దు వాళ్ళతో రమ్మని చెప్పినందుకు మా అమ్మ కూడా లేట్ అయిపోయాను. నీకు సూప్ నుంచి మొదలు పెడతారమ్మా మళ్ళీ. ఇప్పుడు ఆంటీ అంటున్నారు ఇంత కారం వేస్తే అంత గొడవ చేస్తుందంటవా. ఇప్పుడు మాత్రం ఊదుకుంటూ తింటుంది. టేస్ట్ నచ్చిందంట. అబ్బాయిలందరూ ఓ చోట, అమ్మాయిలందరూ ఓ చోట కూర్చున్నామండి.
ఏంట్రా స్పైసీగా ఉందా? బాగుందమ్మా. షిప్రా బాగుందా? అమెరికన్స్ మీద కన్నేసి ఉంచండి, మాకు పెట్టకుండా వాళ్ళకి ఏమైనా కొత్త ఫుడ్ పెడుతున్నారేమో చూడండి. ఏ స్టార్టర్నైనా నిమ్మకాయలో ముంచేస్తాడు. మేము రెస్టారెంట్కి వచ్చేటప్పుడు 2 నిమ్మకాయలు బ్యాగులో వేసుకురావాలి. మా అందరి ప్లేట్ల్లో బిర్యానీ ఉందండి. ఇది వీళ్ళిద్దరు ప్లేట్లు పట్టుకొని ప్రూఫ్ చూపిస్తున్నారు, మాకు తప్ప ఇలాగ పెట్టారు. ఎందుకంటే వెజ్జీస్, ఇది శ్రావణ మాసం వెజ్, ఇది తను ప్యూర్ వెజ్. అంటే మేము వాళ్ళిద్దరిని మర్చిపోయాం యాక్చువల్గా. అక్కడ మా ఇంటి శివగామి పెట్టకపోవడం ఏంటి, అదేదో పేరు పెట్టిందంట, అందుకనేమో అన్నారంట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఊదరా. కేక్ మొత్తం పోయింది. పేపర్స్ ఏగా అరిగిపోతాయి. సరే, ఎవరి ముక్కలో వాళ్ళు వచ్చినవి తీసేసేయండి. బిట్టు చేయబెట్టి కట్ చేయొచ్చు. కార్బోర్డ్ అన్నాడు, ఆడు ఎరగొట్టేశాడు. హ్యాపీ బర్త్డే. వీడు ఇంత పెద్ద పెద్ద ముక్కలు తినేస్తున్నావు ఏంట్రా? వాడు పుల్లలన్నీ వాడే తినేస్తున్నాడు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇలా అందరికి సన్న ముక్కలు. ఇదిగో చూడండి, వీళ్ళ అయితే మరీ చిన్ని ముక్కలు, చిన్న ప్రసాదాలు. వాళ్ళిద్దరికి చూడండి ఎంత పెద్ద ముక్కలు పెట్టి తింటున్నారు. ఇదండి వాడి బర్త్డే స్మాల్ సెలబ్రేషన్, స్మాల్ లంచ్. మళ్ళీ ఇంకో ప్లేస్లో కలుద్దాం. ఇలా అన్ని కొంచెం మిక్స్ చేసి ఒక వ్లాగ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళగానే ఏంటి స్పెషల్ ప్లేస్ అని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అనుకోమాకండి. నాకు తెలియదు. 2 days బ్యాకే వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను అప్రోచ్ అయ్యి ఒకటి అడిగారు అనమాట. ఇక్కడ ఈ హాస్పిటల్లో మనకి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారంట, మన యూట్యూబ్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ ఒక్కసారైనా మనం కలవాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. సరే కలిస్తే స్పెషల్గా మనని ఫీల్ అవుదామని వాళ్ళకి ఒక ఎమోషన్ అంట. సో నాకు అంతే ఎమోషన్, వాళ్ళని స్పెషల్గా చూడాలని. అందుకని వెళ్తున్నాం అనమాట. మేబీ కలిసి గుంపుగా చేరి నన్ను మమ్మల్ని అయితే కొట్టరని అయితే అనుకుంటున్నాము. సో బట్ కాకపోతే టిప్ టాప్గా రెడీ అయితే వెళ్తున్నాం. సరే పదండి, చిన్న బిట్ని ఒక మెమరీగా యాడ్ చేసుకుందామని ఇక్కడ స్టార్ట్ చేశాను. పదండి లోపలికి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇట్లా పిలిచారు కదా, ఎంతమంది పిలిచి కొడతారేమో అనుకున్నాం. ఇంకిప్పుడు మా బిట్టుగాడు లేడు, వాడిది కూడా నేనే చెప్పేస్తాను. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.